విషయాలు స్పష్టంగా తెలియజేశాడు. అప్పుడు నేను ఆయన్ని అడిగాను, పాస్టర్ గారు, మీ అబ్బాయిని దేవుడు కాపాడడానికి చాలా సార్లు ప్రయత్నం చేశాడు. దేవుడు చెయ్యడ్డు పెట్టిన ప్రతిసారి మీ అబ్బాయి చేతిని పక్కకు నెట్టుకొని ముందుకు వెళ్ళిపోయాడు. పాస్టర్ గారు అన్నారు, నాకు అర్థం కాలేదు సార్, మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. మీ అబ్బాయి యాక్సిడెంట్ ఎందుకు అయింది అంటే, స్నేహితులతో కలిసి కొండ ప్రాంతాల్లో పిక్నిక్ కోసమని వెళ్తున్నారు. స్నేహితులందరూ సెలవుల్లో ఆనందించడానికి, సంతోషించడానికి అడవుల్లోకి వెళ్తున్నారు. ఓ 10 మంది స్నేహితులు కలిసి ఒక 5 బైక్స్ వేసుకుని కొన్ని హిల్ స్టేషన్స్ తిరిగొద్దాం అని వెళ్తున్నారు. ఆ ప్రయత్నంలో ఆ అబ్బాయి పర్మిషన్ అడిగాడు వాళ్ళ అమ్మగారిని. అమ్మా, ఓ 10 రోజుల పాటు నా స్నేహితులతో కలిసి నేను కొండ ప్రాంతాలు తిరగడానికి వెళ్తున్నాను. అప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నారు, సరే నాన్న వెళ్ళిరా, ఇదిగో నేను కొంచెం డబ్బు దాచాను, ఇది కూడా తీసుకెళ్ళు. తెల్లవారిన తర్వాత వాళ్ళ అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా, నా కుమారుడు దూర ప్రాంతం వెళ్తున్నాడు, నీ కాపుదల కావాలి అని. అప్పుడు వాళ్ళ అమ్మగారి హృదయం భయంతో నింపబడిందంట. ఆమెకు పంపించడం ఇష్టం లేకపోయిందంట. వెంటనే ఆవిడ అనిందంట, బాబు, ఎందుకో నీ కోసం ప్రార్థన చేస్తుంటే నువ్వు వెళ్ళకపోతే బాగుంటుందని నాకు అనిపిస్తుందిరా. అప్పుడు వాడు బతిమాలి గోజాడి బతిమాలి, అమ్మ అలా అనొద్దు, ఈ ఒక్కసారి నన్ను వెళ్ళని అని అడిగాడు. వెంటనే ఆవిడ వాళ్ళ భర్తకి చెప్పింది, ఏవండి వీడికి చెప్పి చూడండి. వాళ్ళ నాన్నగారు కూడా చెప్పాడు, బాబు నాతో మోకరించు, ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కలిసి మోకరించి ప్రార్థన చేశారంట. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు కూడా అలాగే అంటున్నారంట, బాబు నువ్వు వెళ్ళొద్దురా, నీ కోసం ప్రార్థన చేస్తుంటే నా మనసులో ఎందుకో భయం, ఆందోళన. ఎప్పుడు ఏడవకుండా ఉన్న మీ అమ్మ భయంకరంగా ఏడుస్తుంది, నిన్ను పంపించొద్దని అడుగుతుంది. నాకు కూడా ఎందుకో దిగులుగా ఉంది, నువ్వు వెళ్ళొద్దు బాబు. వాడు వినలేదు. మళ్ళీ వాళ్ళ నాన్నగారిని బతిమాలి 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 ఆ పూట అన్నం కూడా తినకుండా అలిగి ఒప్పించాడు. వాళ్ళ నాన్నగారేమో వేరే ఒక స్నేహితుడు, ప్రార్థనాపరుడైన ఇంకో స్నేహితుడు ఇంటికి వస్తే చెప్పాడు, మీరైనా కొంచెం చెప్పి చూస్తారా మా అబ్బాయికి అని. తర్వాత రోజు ఒక ఉదయం అతడు కూడా చెప్పి చూశాడు, బాబు నాకు కూడా సేమ్ ఫీలింగ్, నువ్వు వెళ్ళకూడదని అనిపిస్తుంది, నువ్వు వెళ్తే ఏదో అవాంఛనీయ సంఘటన జరగబోతుంది బాబు, నువ్వు వెళ్ళకు. అతడు అర్థమయ్యేటట్లు చెప్పి జాగ్రత్తగా వెళ్తానని, మెల్లిగా వెళ్తానని, ప్రొటెక్షన్ ఇవన్నీ చెప్తున్నాడు. అతన్ని కూడా ఒప్పించాడు. ఆ తర్వాత రోజు ప్రయాణమై వెళ్తున్నాడు. ఊరు దాటక మునిపే వాళ్ళ స్నేహితుడు కనబడ్డాడంట. ఎరా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పాడంటే, ఇలా వెళ్తున్నాను అని. వచ్చే నెల వెళ్ళొచ్చు కదా, నువ్వు ఈరోజు వెళ్ళకూడదేమో అని నాకు అనిపిస్తుంది అని అన్నాడంట. ఎరా మీరందరూ ఏమిట్రా, నా సంతోషాన్ని ఎవరు చూసి ఓర్చుకోలేకపోతున్నారని స్నేహితుడిని తిట్టాడంట. సరిగ్గా అతడు కొంచెం దూరం వెళ్ళగానే అతడు ఇష్టపడిన అమ్మాయి ఫోన్ చేసింది. వాళ్ళ మరదలు, వీళ్ళిద్దరికి వివాహం చేయాలని నిశ్చయించారంట వాళ్ళు. ఈ అమ్మాయి ఫోన్ చేసి, అమ్మగారు నాకు ఫోన్ చేసి చెప్పారు, అప్పటి నుండి నేను ప్రార్థన చేస్తున్నాను, నాకు కూడా మీరు వెళ్ళకపోతే బాగుండనిపిస్తుందండి, ఎందుకో ఆందోళనగా ఉంది, ఆగిపోతావా అని అడిగిందంట. అతడు 4 మాటలు చివాట్లు పెట్టి తిట్టి వెళ్ళిపోయాడు. ఎంతమంది ఆపారు చెప్పండి? అమ్మ ఆపింది, నాన్నగారు ఆపారు, తెలిసిన పెద్ద ఆయన ఆపారు, స్నేహితుడు ఆపారు, చివరికి వివాహం చేసుకోబోతున్న అమ్మాయి కూడా ఆపింది. ఆగాడా? ఆగలేదు. చాలా వేగంగా వచ్చాడు. సూర్యాపేట అనే ప్రాంతం మీకు తెలుసు కదా, సూర్యాపేట నల్గొండ డిస్టిక్ దగ్గర. అక్కడ యాక్సిడెంట్ అయి చనిపోయాడు, స్పాట్లో చనిపోయాడు ఆయన. ఆగి ఉన్న ఓ లారీ కిందికి తన బైక్ వెళ్ళిపోయింది. తన ముందున్నటువంటి ఒక బస్ని ఓవర్టేక్ చేయబోయి స్పీడ్గా సైడ్కి రాగానే ఆగున్న లారీ కిందికి వెళ్ళిపోయాడు. ఉన్న పాలన చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాడా చేయలేదా?
చేశాడా చేయలేదా? చెయ్యెత్తి చెప్పండి. చేశాడా చేయలేదా? ఎవరెవరి ద్వారా చేశాడు? తల్లిదండ్రుల ద్వారా చేశాడు, తెలిసిన పెద్ద ఆయన ద్వారా చేశాడు, స్నేహితుడి ద్వారా చేశాడు, చివరికి దేవుడేమి డైరెక్ట్గా ప్రత్యక్షమై నా కుమారుడా యాక్సిడెంట్ అవుతుంది బాబు వెళ్ళకు అని అనడు. ఎవరి ద్వారానైనా ఎవరినైనా వాడుకొని నిన్ను చాలాసార్లు ఆయన మందలించి ఆపాలని ప్రయత్నిస్తుంటాడు.